2024లో శ్రీరామనవమి. రామనవమి అనేది ప్రధానంగా రాముడు జన్మదినాన్ని జరుపుకునే హిందూ పండుగ. చైత్రమాసంలో శుక్లపక్షం 9వ రోజున ఈ రోజును పాటిస్తారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు సాధారణంగా మార్చి మరియు ఏప్రిల్ నెలల మధ్య వస్తుంది. 2024లో రామనవమి ఏప్రిల్ 17 బుధవారం వస్తుంది. రామకథా పఠనం, రాముడికి అంకితం చేయబడిన ఊరేగింపు, దేవాలయాలు మరియు ఇళ్లలో ప్రార్థనలు చేయడం ఈ రోజును అనుసరించే కొన్ని ప్రధాన ఆచారాలు. రామనవమి వెనుక చరిత్ర. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు అయోధ్యలో ఈ రోజున జన్మించాడని విస్తృతంగా నమ్ముతారు. మరికొందరు భక్తులు ఈ రోజున నవజాత శిశువుగా స్వర్గం నుండి అయోధ్యకు దిగివచ్చిన విష్ణువు యొక్క పునర్జన్మ రాముడు అని నమ్ముతారు. భజనలు మరియు కీర్తనలు భక్తుల ఇళ్లలో లేదా రాముడికి అంకితం చేయబడిన మతపరమైన ప్రదేశాలలో నిర్వహించబడతాయి. ఈ రోజున ఆశీర్వాదం కోసం ప్రజలు సాధారణంగా దేవాలయాలను సందర్శిస్తారు. అయోధ్య వంటి ప్రదేశాలలో ఊయల మీద ఉంచిన చిన్ని రాముని విగ్రహాలతో ఊరేగింపులు నిర్వహిస్తారు. చాలా దేవాలయాలు హవానాను నిర్వహిస్తాయి. మనస్సు, శరీరం మరియు ఆత్మను శుద్ధి చేసే లక్ష్యంతో అగ్నికి సంబంధించిన ఆచారం. అర్చకులు ప్రసాదం రూపంలో భక్తులకు మిఠాయిలు మరియు పండ్లు పంపిణీ చేస్తారు. సాధారణంగా భక్తులు రోజంతా అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉంటారు. ఉపవాసం సాధారణంగా స్వీట్లు మరియు పండ్లు తీసుకోవడం ద్వారా విరమించబడుతుంది. రామ్లీలా, లార్డ్ రామ రావణుడిని ఓడించే రంగస్థల చిత్రణ దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించబడుతుంది. నాటకం సాధారణంగా బహిరంగ వేదికపై ప్రదర్శించబడుతుంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకున్నప్పటికీ ప్రధాన వేడుకలు అయోధ్య, భద్రాచలం, రామేశ్వరం మరియు సీతామర్హిలలో జరుగుతాయి. ఈ రోజున రాముడు కాకుండా సీత, లక్ష్మణుడు మరియు హనుమంతుని దేవతలను కూడా పూజిస్తారు. ఇప్పుడు మనం శ్రీరామనవమి ఏ రోజు వచ్చిందో, ఏ తారీఖు వచ్చిందో చూద్దాం. అలాగే తిథి, నక్షత్రం, అలాగే పూజ చేసేందుకు ఏ సమయం శుభముహూర్తమో చూద్దాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం చైత్రమాసం నవమి తిథి రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. ఏప్రిల్ 16 మంగళవారం మధ్యాహ్నం 1:23 నుంచి తిథి ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 17వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 3:14 తిథి ముగుస్తుంది. సూర్యోదయానికి ఉన్న తిథి ఆధారంగా బుధవారం ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమిని జరుపుకుంటాము. శ్రీరామనవమి పూజ చేసేందుకు 2:35 శుభముహూర్తం ఉంది.